అండి ఈ మధ్య మన సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. అదేంటంటే శివాజీ గారు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక అంటే కొన్ని మాటలు మాట్లాడారు లేడీస్ గురించి. అంటే అందంగా ఉండాలంటే ఆడపిల్లలు డ్రెస్ అనేది కప్పుకొని ఉండాలి, విప్పుకొని తిరగొద్దు అనే క్రమంలో రెండు మాటలు జారారు. అది సారీ చెప్పారు, అది అయిపోయింది స్టోరీ. అది అక్కడితోనే ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారు, అక్కడితోనే అది స్టాప్ అయిపోయింది. బట్ దాని తర్వాతనే మిగతా అన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ వెంటనే అనసూయ, చిన్మయ్ వాటి గురించి కామెంట్స్ చేయడం, మేము ఏవైనా వేసుకుంటాము, మా కంఫర్ట్ ఎలాగైనా ఏది కంఫర్ట్ ఉంటే ఆ డ్రెస్ వేసుకుంటాము, తిరుగుతాము, మీకేంటి, మీరెందుకు అలా మాట్లాడారు అని చెప్పేసి వీళ్ళు రియాక్ట్ అయ్యారు. ఈ ఇద్దరు గొడవలో మిగతా ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వడం ఈ టాపిక్ గురించి వాళ్ళకి నచ్చినట్టు వీడియోలు చేస్తూ 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 పోయి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళిందంటే చాలా నా అన్వేష్ అనేవాడు లాస్ట్కి ఇదంతా తిప్పుతూ తిప్పుతూ తీసుకొచ్చి మన హిందూ ధర్మం దేవతల మీద ఇట్లా ఇవి జరిగాయి అని చెప్పేసి వాడు కూతలు కూయడం. సో ఇదంతా ఎలా అయిపోయిందంటే ఏదో చిన్న జరిగింది చిన్న దానితోనే పోనీయకుండా దాన్ని ట్రోల్ చేసి 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 దాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు సబ్జెక్ట్ని. అసలు నాకు ఒక్కటి అర్థం కాక నేను అడుగుతున్నాను, శివాజీ గారు తన ఒపీనియన్ తను చెప్పారు, ఆడవాళ్ళు డ్రెస్సింగ్ ఇలా వేసుకోవద్దు, ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. ఆ రెండు వర్డ్స్ యూజ్ చేశారు, సారీ చెప్పేశారు, అంతటితోనే అది అయిపోయింది స్టోరీ. దానికి తిను రియాక్ట్ అయిపోయి, అనసూయ, చిన్మయి రియాక్ట్ అయిపోయి అంతలాగా వీడియోస్కి, అంటే తనను పర్సనల్గా అనలేదు కదా, నువ్వు ఇట్లా వేసుకోవద్దు అని చెప్పేసి తన చాయిస్ అది, తను బిక్నీ వేసుకుంటుందా ఇంకా విప్పుకొని అది ఆమె చాయిస్ అది. బట్ తననే అన్నట్టు తను ఫీల్ అయిపోయి తను మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు వేసుకో తిరుగు. ఇన్ని రోజుల వరకు ఆమె వీడియోస్ని ఎవ్వరు ఏం పర్టికులర్గా ఎవ్వరు మెన్షన్ చేయలేదు. ఎప్పుడైతే తను శివాజీ గారు అన్న మాటలకు రియాక్ట్ అయిందో అప్పటి నుంచి ఆమెను ట్రోల్ చేయడం జనాలు స్టార్ట్ చేశారు. అంటే ఆమె ఇండిపెండెన్సీని ఆమెనే పొడగొట్టుకున్నది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె ఏది వేసుకున్నా జనాలు చూసిండ్రు, అది ఆమె ఇష్టం. ఆమె ఒళ్ళు చూపించుకునేలా బిక్నీ వేసుకున్నా, డ్రెస్సులు వేసుకున్నా ఎవరు ఏమనలేదు, ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఉండే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి జనాలు కూడా వదిలేశారు. బట్ ఎప్పుడైతే శివాజీ గారికి మాటలకు తను రియాక్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఆమె ట్రోలింగ్కి గురవుతుంది. ఎందుకు అవసరమా? మన స్వేచ్ఛను మనమే పొడగొట్టుకున్న వాళ్ళం అయిపోయాం అక్కడ. ఎందుకు సైలెంట్గా కూర్చుంటే అయిపోయేది కదా. తనకు చెప్పాలనిపించింది తను చెప్పాడు, నీకు వినాలనుకుంటే విను, లేకుంటే నీకు నచ్చినట్టు ఉండు, అంతేగాని అనవసరమైన ఏమంటారు గాలికి పోయే కంపను ఎక్కడ పెట్టుకున్నారంటారు కదా, సేమ్ ఇప్పుడు అనసూయ పరిస్థితి అది.